హాయ్ ఎస్ఏపి ఈడబ్ల్యూఎం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మిమ్మల్ని దాదాపుగా ఖచ్చితంగా అడిగే ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. అదే వేర్ హౌస్ నంబర్ అంటే ఏమిటి? మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఈ కంటెంట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీలాంటి వాళ్ళ సపోర్టే మాకు పెద్ద బూస్ట్. మా మిగతా వీడియోలు కూడా ఒకసారి చూడండి, అవి కూడా మీకు హెల్ప్ అవ్వచ్చు. సరే, ఇంకసలు టాపిక్లోకి వచ్చేద్దాం. ఇంటర్వ్యూ గదిలో మీరెదుర్కోబోయే ప్రధాన ప్రశ్న ఇది: ఎస్ఏపి ఈడబ్ల్యూలో వేర్హౌస్ నంబర్ అంటే ఏమిటి? దీనికి సింపుల్గా, కాన్ఫిడెంట్గా, పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, మీకొక పెద్ద ఫిజికల్ వేర్హౌస్ ఉందనుకోండి, అంటే ఒక గిడ్డంగి. దానికి ఎస్ఏపి సిస్టంలో మనం పెట్టే పేరే ఈ వేర్హౌస్ నంబర్. అంతే, మొత్తం ఈడబ్ల్యూఎం స్ట్రక్చర్లో ఇదే బాస్ అనమాట. ఇదే టాప్ లెవెల్ యూనిట్. దీని కిందే అన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఫస్ట్, ప్రతి ఫిజికల్ వేర్హౌస్కి ఒక నంబర్ ఉంటుంది. సెకండ్, ఇది ఈడబ్ల్యూఎంలో హయ్యెస్ట్ లెవెల్. థర్డ్, మన స్టోరేజ్ బిన్లు, డోర్లు, ఆ మాస్టర్ డేటా అంతా దీని కిందే ఉంటుంది. అండ్ ఫైనలీ, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇదే మన ఈడబ్ల్యూఎం సిస్టమ్ని మెయిన్ ఈఆర్పీ సిస్టమ్కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్. ఆ కనెక్షన్ గురించే ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ఎందుకంటే మీ ఆన్సర్లో ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇది చాలా చాలా కీలకమైన లింక్. ఈ లింక్ ఎలా పనిచేస్తుందంటే చూడండి, మన ఈఆర్పీ సిస్టంలో ఒక ప్లాంట్, ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటాయి కదా. అలాగే ఈడబ్ల్యూఎం సిస్టంలో మనం ఒక వేర్హౌస్ నంబర్ని క్రియేట్ చేస్తాం. ఫైనల్ స్టెప్ ఏంటంటే, ఈ వేర్హౌస్ నంబర్ని తీసుకెళ్లి ఆ ప్లాంట్ స్టోరేజ్ లొకేషన్ కాంబినేషన్కి అసైన్ చేస్తాం. ఈ అసైన్మెంట్ జరగకపోతే రెండు సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ జీరో. సిస్టమ్ అస్సలు పనిచెయ్యదు. మీరు ఇంకాస్త ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి. ఎంబెడెడ్ ఈడబ్ల్యూఎం అయితే ఈఆర్పీ, ఈడబ్ల్యూఎం రెండూ ఒకే S4 HANA సిస్టంలో ఉంటాయి. అదే డీసెంట్రలైజ్డ్ అయితే పేర్లోనే ఉంది కదా, వేర్హౌస్ నంబర్ ఒక సెపరేట్ SCM సిస్టంలో ఉంటుంది. ఇది చెప్తే మీకు డీప్ నాలెడ్జ్ ఉందని అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా థీరీ అంతా చూశాం. ఇప్పుడు దీన్నొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూస్తే కాన్సెప్ట్ ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీని తీసుకుందాం. వాళ్లకు ఇండియాలో 3 చోట్ల వేర్హౌజులున్నాయి. ఒకటి ముంబైలో, ఇంకోటి ఢిల్లీలో, మరొకటి పూణేలో. ఇప్పుడు ఎస్ఏపి ఈడబ్ల్యూఎం సిస్టంలో ఏం చేస్తారంటే, ప్రతి లొకేషన్కి ఒక యూనిక్ వేర్హౌస్ నంబర్ ఇస్తారు. ముంబైకి MWH, ఢిల్లీకి DWH, పూణేకి PWH, ఇలా అన్నమాట. చూసారా ఎంత సింపులో? సో ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఏంటి? సింపుల్. ఒక ఫిజికల్ వేర్హౌస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వేర్హౌస్ నంబర్. అంతే, 1-to-1 రిలేషన్. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఇంటర్వ్యూలో ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, మీ సమాధానాన్ని ఈ 3 భాగాలుగా చెప్పండి. ముందుగా డెఫినేషన్తో స్టార్ట్ చేయండి. ఇది ఈడబ్ల్యూఎంలో టాప్ లెవెల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని. తర్వాత ఈఆర్పీ సిస్టంతో ఉండే లింక్ గురించి చెప్పండి. ఇది ఒక ఫిజికల్ వేర్హౌస్ను రిప్రజెంట్ చేస్తూ ఈఆర్పీ ప్లాంట్ ఇంకా స్టోరేజ్ లొకేషన్కి లింక్ అవుతుంది అని. ఫైనల్గా ఒక మంచి బిజినెస్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఉదాహరణకు, ముంబై, ఢిల్లీలో వేర్హౌజ్లుంటే వాటికి MWH, DWH అని 2 సపరేట్ నంబర్స్ క్రియేట్ చేస్తామని. ఇలా చెప్తే మీ ఆన్సర్ కంప్లీట్గా, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇదంతా గుర్తుపెట్టుకోవటం కష్టంగా అనిపిస్తే ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. వేర్హౌస్ నంబర్ అనేది మన ఫిజికల్ వేర్హౌస్కి ఎస్ఏపి సిస్టంలో ఉండే ఒక డిజిటల్ ట్విన్, అంటే డిజిటల్ జంట అని. ఈ అనాలజీతో మొత్తం కాన్సెప్ట్ ఈజీగా గుర్తుండిపోతుంది. సరే, ఈ టాపిక్ ముగించే ముందు మీకు చిన్న ఫుడ్ ఫర్ థాట్. ఒకవేళ ఒకే సిటీలో పక్కపక్కనే 2 బిల్డింగ్స్లో ఒక కంపెనీ వేర్హౌస్ ఆపరేషన్స్ రన్ చేస్తుంటే అప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఒకే వేర్హౌస్ నంబరా లేక 2? దీని గురించి ఆలోచించండి. మీ సమాధానాన్ని కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.